ఇగో ఈ కారు మనదే, మొన్ననే కొన్నా. కాకపోతే ఎందుకో ఇది అమ్మి కొత్తది కొనబుద్ధి అవుతుంది. అరే చిన్న బుడ్డ కార్లలోనే ఇంకా ఎన్ని రోజులు తిరగాలి, అందుకే అమ్ముతా. ఏంది నువ్వే కొంటావా? అయితే తీసుకో, ఇక నువ్వు అడిగినాక ఇయ్యానా? ఇగో ఇటువంటి డైలాగులతోని ఓ బద్మాషోడు కిరాయికి తెచ్చిన కార్లను అమ్ముతున్నాడు. అత్త సొమ్మును అల్లుడు దానం చేసినా అర్థం ఉంటది కావచ్చు గాని, ముక్కు మొహం తెలవనోళ్ళ వస్తువులను మూడో మనిషి అమ్మితే ఎట్లుంటదుల్లా? ఇగో అసువంటి పనే చేసిండు ఈ మోతెవరి. ఇగో ఈడ పాత కార్ల షోరూంలు ఉన్నట్టే ఉన్నాయి కదా ఇన్ని కార్లు, ఇవన్నీ కూడా మనోడమ్మినయే. అట్లని ఈ కార్లు మనోని కాదు, మనోన్ని ఎవ్వలు అమ్మమనలేదు. అయినా ఎట్లమ్మిండు అంటే మాయ మాటలు చెప్పి. ఈయన పేరు జగన్మోహన్ సింగ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బలోద బజార్ జిల్లా. ఈయన పనేంది అంటే కార్లను కిరాయికి తీసుకుంటాడట. అట్లా కిరాయికి తీసుకున్న కారును నేనే కొన్నా అని అందరి ముందు గప్పాలు కొట్టి ఆ టెంక అమ్ముతాడట. ఆ కారోళ్ళు ఫోన్ చేస్తే వాళ్లకు రెస్పాండ్ కాడట. అయితే ఇప్పుడు 2 నెలల కింద ఓ కారును కూడా అట్లనే అమ్మితే ముచ్చట మొత్తం బయటకొచ్చిన ఓలే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఈయన దగ్గర మొత్తం 23 కార్లు దొరికినాయి. మరి పక్కోళ్ళ కార్లను వీడెట్లా అమ్ముతున్నాడు? ఆ కొనేటోళ్ళైనా ఎట్లా కొంటున్నారు? రిజిస్ట్రేషన్ ఎట్లయితున్నదో ఏందో వీళ్ళకే తెలవాలి గాని. చూడుండ్రి వీని ధైర్యం. కిరాయి తీసుకున్న కారును మళ్ళీ ఎక్కపోతే ఆ లూకోరు అని తెలిసి కూడా ఇంతకు తెగించిండంటే మామూలోడు కాదు పోయిడు.